ఒక సర్కస్‌లో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ ఏనుగుని కట్టడానికి వాళ్ళు ఉపయోగించింది ఒక చిన్న చైన్ మాత్రమే. వింతేంటంటే అంత పెద్ద ఏనుగు ఆ చైన్‌ని ఒక్కసారి లాగితే ఆ చైన్ కంప్లీట్‌గా బ్రేక్ అయిపోతుంది. కానీ అది ఎప్పుడూ ట్రై చేయదు. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు అదే చైన్‌తో దాన్ని కట్టేసేవారు. అప్పట్లో ఆ ఏనుగు ఆ చైన్‌ని బ్రేక్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నించింది. కానీ దానికి అప్పట్లో అంత బలం లేదు. ఓడిపోయింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఒక స్టేజ్‌లో ఆ ఏనుగు ఒక కంక్లూషన్‌కి వచ్చేసింది. నేను ఎంత ట్రై చేసినా ఈ చైన్‌ని నేను బ్రేక్ చేయలేను అనే బిలీఫ్ దాని మైండ్‌లో పర్మనెంట్‌గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రెంగ్త్ పెరిగింది, బాడీ పెరిగింది, పవర్ 100 రెట్లు పెరిగింది. కానీ మైండ్‌సెట్ మాత్రం మారలేదు. అందుకే ఆ ఏనుగుని కట్టేసింది చైన్ కాదు, దాని బిలీఫ్ అండ్ మైండ్‌సెట్. మన లైఫ్‌లో కూడా చాలా సార్లు ఇలానే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం, ఎగ్జామ్ క్రాక్ అవ్వదు, బిజినెస్ వర్క్ అవ్వదు, రిజెక్షన్ వస్తుంది. నాకు ఇది రాదు, నేను ఇది చేయలేను అని మనం డిసైడ్ అయిపోతాం. నిజమేంటంటే నీ కరెంట్ రియాలిటీని డిసైడ్ చేసేది నీ పాస్ట్ ఫెయిల్యూర్స్ కాదు. నీ గురించి నువ్వు నమ్ముతున్న కథ మాత్రమే. మేబీ ఈరోజు నీ లైఫ్‌ని కూడా ఒక ఇన్విజిబుల్ చైన్ నిన్ను హోల్డ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నిన్ను నువ్వు అడగవలసిన క్వెషన్ ఏంటంటే, ఆ చైన్ నిజంగానే స్ట్రాంగా? లేక నువ్వే ఇంకా అది స్ట్రాంగ్ అని నమ్ముతున్నావా? కామెంట్‌లో చెప్పండి.